హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చెప్పాలనుకుంటుంది జొన్న గడక. హెల్తీగా టేస్టీగా ఉండే జొన్న గడక. నార్మల్ జొన్న గడక ఎవరైనా వేసుకుంటారు. కొంచెం జొన్న గడక అంటే ఇష్టం లేని వాళ్ళు తినాలనిపించదు కదా! అలాంటి వారి కోసం టేస్టీగా ఉండేలా నేను ఈ జొన్న గడక చేశాను. ఎలా చేశానో ఒకసారి నేను మీకు చెప్దాం అనుకుంటున్నాను. దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేను ఈ ప్లేట్లో పెట్టాను, చూసారు కదా! పచ్చిమిర్చి, ఆనియన్స్, క్యాప్సికమ్, సోరకాయ, టమాటా అన్నీ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి దానిపైన కుక్కర్ పెట్టానండి. కుక్కర్ పెట్టి దాంట్లో నెయ్యితో చేశానండి. ఇది అంటే టేస్టీగా ఉండాలని చెప్పి నెయ్యి యూజ్ చేశాను. హెల్తీకి కూడా చాలా మంచిది నెయ్యి యూజ్ చేయడం వల్ల. నెయ్యి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. దాంట్లో పోపు గింజలు, జీలకర్ర, ఆవాలు వేసేసి పచ్చిమిర్చి వేసి ఆనియన్స్ కూడా వేశాను. వేసిన తర్వాత వాటన్నింటినీ దూరగా వేయించానండి. చూస్తున్నారు కదా! వాటితో పాటు ఒక దాల్చిన చెక్క, మిరియాలు కూడా వేశాను. అవి కూడా దూరగా వేయించాను. వేగాక అందులో వెల్లుల్లి పేస్ట్, వెల్లుల్లి ఉంటుంది కదా, ఒక 4 రెమ్మలు వెల్లుల్లి తీసుకొని వాటిని దంచి అందులో వేసానండి. వేసిన తర్వాత పసుపు కూడా వేశాను. పసుపు వేసి వాటిని బాగా కలిపాను. కలిపిన తర్వాత అందులో సోరకాయ, ఇంతకుముందు సోరకాయ ముక్కలు కట్ చేశానని చెప్పాను కదండి. చిన్న సైజు సోరకాయ ఒక హాఫ్ పీస్ తీసుకున్నా. సోరకాయ, క్యాప్సికమ్ తీసుకొని వాటిని కూడా అందులో వేసి కాసేపు వేగనివ్వాలి. అవి మంచిగా వేగాలని చెప్పి కుక్కర్ పైన కాసేపు మూత ఉంచి ఒక 5 మినిట్స్ అలా ఉండనివ్వాలి. అవి మంచిగా దూరగా వేగుతాయి. అవి వేగిన తర్వాత ఇంతకుముందు టమాటాలు కూడా కట్ చేశానని చెప్పాను కదండి. ఆ టమాటాలు కూడా అందులో వేసి బాగా వేయించాలి. అవి బాగా వేగుతాయి. చూస్తున్నారు కదా వీడియోలో, అలా బాగా వేగనివ్వాలి. వేగనిచ్చిన తర్వాత మనం జొన్న గడక ఇంతకుముందు నేను వాటర్లో నానబెట్టాను కదండి. మనం వండే ముందు జొన్న గడకను అలా వాటర్లో నానబెట్టాలి. మనము ఏదైతే కొలత తీసుకున్నామో ఒక గ్లాస్కి 3 గ్లాసుల వాటర్ పోస్తున్నానండి. మీరు ఒక బౌల్ తీసుకున్న, చిన్న గ్లాస్ తీసుకున్నా పర్లేదు. ఒకదానికి 3 వాటర్ వేయండి. మంచిగా అవుతుంది అది. వేసిన తర్వాత వాటిని బాగా కలపాలి. అది ఎసరు వచ్చేదాకా మూత పెట్టండి. మంచిగా వాటర్ బాయిల్డ్ అవుతాయి కదా, అప్పటి వరకు మూత ఉంచండి. ఆ వాటర్ బాయిల్డ్ అవుతాయి. చూస్తున్నారు కదా, నేను మూత పెట్టాను. అలా వాటర్ బాయిల్డ్ అవ్వాలి. బాయిల్డ్ అయిన తర్వాత ఇంతకుముందు నేను గడక నానబెట్టానని చెప్పాను కదండి. ఆ వాటర్ మొత్తం తీసేసి అందులో నుంచి గడక మాత్రం తీసాను. ఆ గడకని ఇందులో వాటర్ బాయిల్డ్ అయినాయి కదా, ఇందులో మెల్లమెల్లగా వేసేయాలి మొత్తం గడకని. చూస్తున్నారు కదా, నేను వేస్తున్నట్టు వేసేయండి. వేసిన తర్వాత అవి ఉండలు కట్టకుండా ఉండడానికి మొత్తం ఒకసారి నీట్గా కలపండి. కలిపిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సాల్ట్ ఉన్నదో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోండి. కొత్తిమీర, పుదీనా అన్నీ వేసి ఒకసారి కలపండి. కలిపారు కదా, ఇది టేస్టీగా ఉంటుందండి జొన్న గడక. ఇష్టం లేని వాళ్ళు కూడా మంచిగా తింటారు. దాని తర్వాత కుక్కర్ మూత పెట్టేయడమే. మూత పెట్టేసిన తర్వాత ఏముందండి, ఒక 4 విజిల్స్ వచ్చేదాకా ఉంచాలి మనం. నేను ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేస్తున్నాను. చూస్తున్నారు కదా, విజిల్స్ కూడా కొడుతుంది. నేనైతే ఒక 4 విజిల్స్ కొట్టించేదాకా ఉంచానండి. అది మంచిగా మెత్తగా స్మూత్గా అవుతుంది. అదిగో ఇలా అవుతుందండి. మీకు ఎవరికైనా ఈ జొన్న గడక కనుక నచ్చినట్టయితే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా టేస్టీగా తింటారు. నేను మా ఆయన కోసం ఈ జొన్న గడక వేసాను. తనకు కూడా చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా వీడియోలో, తింటున్నాడు మా వారు. ఎలా ఉందో ఇప్పుడు చెప్తారు మా స్వామి. థ్యాంక్ యూ.